అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియమ్మ బ్లాగ్స్. ఈరోజు లంచ్ లేకైతే ఒక మంచి కర్రీ చేస్తున్నానండి. ఏంటి అనుకుంటున్నారా? ఇది చూడండి, వంకాయలు పచ్చి టమోటాలు వేసి పులగూర చేస్తున్నానండి. దీన్ని బజ్జీ కూడా అంటారు కొంతమంది. చాలా బాగుంటుంది. వేడి రాగి సంగట్లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. అలాగే కొందరు ఉప్మాలకు కూడా తింటారండి ఈ వంకాయ బజ్జీని. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా టేస్ట్ చేయకుండా ఉంటే ఒకసారి టేస్ట్ చేయండి ఉప్మాలకు కూడా. ఇంకా ఈ వంకాయలు ఈ పచ్చి టమాటాల పులగూర నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. వంకాయలు పచ్చి టమోటాలు కట్ చేసి పెట్టుకునేసానండి. ఇంక ఈ వీటితో పాటు నేను చవలకాయలు కూడా వేస్తున్నాను. అదేనండి మొటిక్కాయలు కూడా అంటారు కదా, ఇవి కూడా వేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వంకాయ పులగూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇంకా ఈ వంకాయ పులగూరని నేను కుక్కర్లో చేస్తున్నానండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ వంకాయ పులగూరకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే వంకాయ పులగూర టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకునేయాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలండి. ఆనియన్స్ లైట్గా వేయించుకున్నాక వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత చవలకాయలు, అదేనండి మొటిక్కాయలు కూడా అంటారు కదా, వీటిని వేసుకునేస్తున్నాను. ఇవి వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. మనకు ఆయిల్లో చవలకాయలు బాగా వేగాలి. వంకాయ అయితే తొందరగా ఉడికిపోతుంది కదా ఆయిల్లో. చవలకాయల్ని బాగా వేయించుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు బాగా వేయించుకుందాము. చవలకాయలను 1 నిమిషం పాటు వేయించుకునేసిన తర్వాత వంకాయలు వేసుకునేయాలండి. వంకాయలు వేసుకొని వంకాయలను కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. వంకాయలు వేసుకున్నాక కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. రాళ్ళుప్పు వేసుకొని బాగా వేయించుకుండేయాలి. 1 నిమిషం పాటు వంకాయల్ని వేయించుకోవాలి ఆయిల్లోనే. వంకాయల్ని 1 నిమిషం పాటు బాగా వేయించుకునేసానండి. ఇప్పుడు పచ్చి టమాటాలు వేసుకుందాము. పచ్చి టమాటాలను కూడా బాగా వేయించుకోవాలండి. ఈ టమాటాలు వంకాయలు ఆయిల్లోనే బాగా ఉడికిపోవాలి. ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత మూత పెట్టి టమాటాలను మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, వంకాయలు టమాటాలు బాగా ఉడికిపోయాయి ఆయిల్లో. ఈ విధంగా ఉడకాలండి. ఈ విధంగా ఉడికితేనే మనకు వంకాయ పులిహోర అనేది టేస్ట్గా ఉంటుంది. చూడండి, వంకాయలు బాగా ఉడికిపోయాయి ఆయిల్లో. టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు అప్పుడే వేసుకున్నాం కదండి, మీరు టేస్ట్ చూసి వేసుకోండి. నేను కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసేయాలి. అలాగే కొద్దిగా మెంతిపొడి వేస్తున్నానండి. మెంతిపొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసేయాలి. అలాగే కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. మనం టమాటాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకోవాలి. నేను కొద్దిగా వేసుకున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకునేయాలి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసి విజిల్స్ పెట్టుకునేయాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేయాలండి. 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు, మనకు అన్నీ బాగా ఉడికిపోతాయి. లేకపోతే 1 విజిల్ కూడా పెట్టుకుంటే చాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. 2 విజిల్స్ అయితే పెట్టుకునేసానండి. ఇదో చూడండి, అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేసుకుందాము. వాటర్ అయితే సపరేట్ చేసుకునేసానండి. మనం వాటర్ వేసుకునేటప్పుడు
2 గ్లాస్ అట్లా వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేసుకున్న పులగూర బాగుండదు. నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. చూడు ఉడికేలకు ఈ వాటర్ వచ్చాయన్నమాట. పులగూర అనేది కొద్దిగా ముద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉడికినవన్నీ పప్పుగుత్తో బాగా మ్యాష్ చేసుకునేయాలి. పప్పుగుత్తి అయితే బాగా మ్యాష్ చేసుకునేసానండి. ఇదో చూడండి బాగా మ్యాష్ చేసుకునేసాను. ఇప్పుడు మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ వేసుకునేద్దాము. వాటర్ వేసుకొని బాగా కలుపుకునేయండి. మీకు ఇంకా వాటర్ కావాలి, కూర పలుచగా ఉండాలి అనుకుంటే వేడి వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి. నాకు ఇలానే ముద్దగా ఉండాలి అనుకుంటున్నాను. నేనైతే వేడి వాటర్ వేసుకోవటం లేదండి. ఇలాగే నాకు రైస్లోకి చాలా బాగుంటుంది. వంకాయలు, మొటిక్కాయలు, పచ్చి టమాటాల పులగూర రెడీ అండి. వేడి వేడిగా రైస్ కూడా చేసేసాను. ఇంక సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదా, వంకాయలు, పచ్చి టమాటాలు, చవలకాయలు వేసి పులగూర చేశాను. చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్ లేకైనా రాగి సంగటి లేకైనా చాలా బాగుంటుంది. ఇంక ఈ కర్రీ అయితే లంచ్ లేక్ చేశాను నేను. చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటా అంటే. ఇంకా ఈ వంకాయలు, పచ్చి టమోటాలు, చవలకాయలు పులగూరలోకి నంచుకోవడానికి ఏమైనా ఉండాలి కదా. ఇంకా నేను ఆమ్లెట్ వేసాను, ఎగ్ ఆమ్లెట్. ఇంకా అలాగే ఆవకాయ కూడా, నేను చేసిన ఆవకాయ చాలా బాగుందండి. ఆవకాయ అయితే నేను పెట్టి ఒక 4 months అవుతుంది. ఇప్పటికీ చాలా బాగుంది. ముక్క అయితే మెత్తబడకుండా చాలా బాగుంది. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. ఇంకా వంకాయలు, పచ్చి టమోటాల, చవలకాయలు పులగూర టేస్ట్ చేద్దామా. చాలా బాగుందండి. వంకాయలు, పచ్చి టమోటాలు, చవలకాయలు పులిగూర. దీంట్లో బీరకాయ కూడా కొద్దిగా వేసుకోవచ్చండి, బాగుంటుంది. చాలా బాగుందండి. కమ్మగా ఉంది, చాలా కమ్మగా ఉంది. సూపర్. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి 15 lakhs టార్గెట్ ఇస్తున్నానండి. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నియర్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.